కార్తీక అమావాస్య రోజు నాడు భూత ప్రేత పిశాచ యక్షగణశ చోర వ్యాధి అని అంటారు చూసారండి. అంటే అది ఏ రకమైనటువంటి వ్యవస్థలో కూడా అది వ్యాధిలా మనిషిని ఇబ్బంది పెట్టచ్చు, మనోనిగ్రహాన్ని కోల్పోవచ్చు, ఇంద్రియ నిగ్రహం కోల్పోవచ్చు, ఏదైనా సరే నాలిక అదుపు తప్పచ్చు, మైండ్ కంట్రోల్ తప్పిపోవచ్చు, మనస్సు స్థిరత్వం లేకపోవచ్చు కాక ఇది అని చెప్పడానికి వెళ్ళేది. అయితే ఆ నెగిటివ్ ప్రతిదీ కూడా మొన్నటికి నిన్నటికి తేడా చూస్తే వాళ్ళు అర్థమవుతుంది ఏదో తేడా ఉంది మనకు అంటే అమావాస్య దగ్గరికి వస్తుంది కాబట్టి దాని యొక్క ప్రభావం అదేంటంటే అమావాస్య వస్తే దయ్యాలు ఏమన్నా మీద పడతాయా? ఏమీ మీద పడవు. అమావాస్య సమయంలో చాలామంది మంత్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు శక్తులు రావాలన్న ఉద్దేశంతో కొన్ని క్షుద్ర ప్రయోగాలు ఎక్కువగా శ్మశానంలోను శ్మశానం బయట అక్కడ ఇక్కడ ఈ ఇష్టం వచ్చేట్టు చేస్తూ ఉంటారు. ఆ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ భూత ప్రేత పిశాచాలు వీటి ద్వారా పీడింపబడే వారు కొంతమంది ఉంటారు. ఎవరైతే ఉంటారో ఎట్లా పీడింపబడతారండి? 4 రోడ్ల కుండలీలో తీసుకొచ్చి అన్ని వేసేస్తూ ఉంటారు. కారులో గబిక్కిని దాటేస్తూ ఉంటాం. 4 రోడ్ల కూడలీలలో గుమ్మడికాయ అన్నము ఎర్రటన్నము కొబ్బరికాయలను పడేస్తూ ఉంటారు. ఎన్నో రకాల దిష్టిలు తీసి మృత్యుప్రద దోషాలు పోవాలని చెప్పి నా ఇంట్లో పోవాలి ఎదుటివాడి ఇంట్లో చచ్చిపోవాలి. అదేంటండి అంటే అవి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే అదే జరిగేది. మరి ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడతారు, తద్వారా ఎంతో మంది నెగిటివ్ ఆ ఇబ్బందులు అనుభవిస్తుంటారంటే వారందరికీ కూడా ఈ అమావాస్య అందులోంచి బయటకి పడడానికి సరియగు సమయం అండి. దాన్ని జాగ్రత్తగా కనుక వాళ్ళు ఉపయోగించుకోగలిగితే చక్కటి జీవితం ఏర్పడుతుంది. వాళ్ళకి ఏం చేయాలంటారు అమావాస్య రోజు? వారికి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది ఫలానా అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తే దానికి తగ్గ రెమెడీ అక్కడ ఏంటంటే జ్వరం వస్తే ఒకటే టాబ్లెట్, ఇప్పుడు కేవలం ఈ ముఖం ఒకటే, నోటికి ఒక రకమైన టాబ్లెట్, ఆ పళ్ళకు ఒక రకమైన టాబ్లెట్, నాలికి ఒక రకమైన టాబ్లెట్. అలానే ఆ మనిషి తనకు వచ్చినటువంటి ఇబ్బంది చెప్పినప్పుడు అంటే ఈ రకమైన సమస్య అతను ఎదుర్కొంటాడంటే ఓకే దీనికి ఏ ప్రయోగంతో అతను బయటపడేయాలనేటువంటిది అందులో చెప్పబడి ఉంటుంది. కాబట్టి దాన్ని అనుసరించి ఆ ప్రక్రియలో అతను కనుక వ్యవస్థ చేసుకోగలిగితే బయటపడతారమ్మా. అంత గొప్పది అమావాస్య.